నమస్తే అండి. ఆలయవాణి ప్రేక్షకులకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నేనండి మీ అడివేష్. ఓకే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మన భారతదేశంలో, మన భారత సంస్కృతిలో సాంప్రదాయపరంగా చూసుకుంటే గురువునకు దేవుని కంటే ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. అలాంటి గురువు అజ్ఞానమనే అంధకారం నుంచి తొలగించి, జ్ఞానమనే జ్యోతిని వెలిగించి, ఎంతో పవిత్రమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దేవారు మన గురువులు. మరి ఆ పవిత్రమైనటువంటి గురువులను, మహోన్నతమైనటువంటి ఆ గురువులను పర్వదినంను గురు పౌర్ణిమ అని అంటారు. ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకునేటువంటి గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకు అనంటే మహర్షి వేదవ్యాసుడు అవతరించినట్లు మన పురాణాలు చెబుతాయి. 4 వేదాలను విభజించి మహాభారతాన్ని రచించి 18 పురాణాలను రచించిన వారు మహర్షి వ్యాద. అయితే మహర్షి వ్యాసవ్యాసుడికి ఈ గురు పౌర్ణమి రోజును అంకితం చేయొచ్చని కూడా పురాణాలు చెబుతాయి. చూడండి, మన వెనుక ఉండి విజయాలను సాధించడానికి గురువులే తోడ్పడతారు. ప్రేక్షకులారా, మనము ఎంత ఎత్తుకి ఎదిగినా మన వెనుక నుండి ముందుకు వెళ్ళాలని చెప్పేవారు గురువులు. అందుకని మనము ఎంతో మన గురువులకి కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తుంది. వారి ఆశీస్సులు మన జీవితంలో ఎంతో ధర్మాచరణలో మంచి శుభాశీస్సులతో సాఫల్యం కలగాలని మనము ప్రార్థించుకుందాము. అయితే చూడండి, ప్రతి ఒక్కళ్ళకి గురువు, సరేనా? గురువు లేనిదే విద్య లేదు. ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, విద్య నేర్పించే వాళ్ళు మాత్రమే గురువులని కాదు. మనకు విద్యాపరంగా కావచ్చు, లేదంటే మన జీవితం యొక్క సత్యం కావచ్చు, లేదంటే మనకి చెడు మంచి గురించి చెప్పి మంచి మార్గం వైపు వెళ్ళమని చెప్పేవాళ్ళు కావచ్చు. ఈ విధంగా మనకు ఎవరైతే మంచి చెడులు చెప్పి మంచి మార్గం పంపించే వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా గురువు అని అంటారనమాట. అయితే ఈరోజు మనము చేయాల్సిన పని ఏంటి? ఈ గురు పౌర్ణిమ సందర్భంగా చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి గురువుల పటాలకు పూలమాలలు వేసి పళ్ళు పుష్పాలతో అలంకరించి నైవేద్యము సమర్పించవచ్చు. అలాగే భగవద్గీత, రామాయణము, మహాభారతాన్ని చదవచ్చు. మన సాంప్రదాయం అందించేటువంటి ఉపనిషత్తులు, శాస్త్రాలు చదవచ్చు. ఆ విధంగా గురువులకి కూడా మనం పూలమాలలు సమర్పించి సత్కరించవచ్చు ఈ గురు పౌర్ణిమ సందర్భంగా. అయితే ఈరోజు గురువుల యొక్క ఆశీస్సులు పొందిన వారు ఎంతో ఎత్తుకి ఎదుగుతారని, మంచి విద్య, బుద్ధి, మంచి నడవడిక, ఎంతో ఎత్తుకి ఎదుగుతారని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మన గురువులను స్మరించుకొని వాళ్ళ నుంచి మీరు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందుతారో మంచి జరుగుతుందని పురాణాలు చెప్తాయి. మరోసారి మీ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. మరెన్నో విశేషాలు, మరెన్నో ఆలయ వైభవాలు, లేదంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి విశేషాలు కావచ్చు, తర్వాత సనాతన ధర్మం గురించి తెలియపరిచే అంశాలు కావచ్చు, మరి ఎన్నో విషయాలు
తెలుసుకోవాలనుకుంటే మా ఆలయవాణి ఛానల్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. హరే కృష్ణ.